విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస సమీపాన శుక్రవారం గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తామని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకరించారని రాష్ట్ర గిరిజన అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం సేకరించిన భూములను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సొంత ఖర్చుల కోసం చేసిన కోట్ల రూపాయలను పల్లెల అభివృద్ధికి వినియోగిస్తే ఎంతో బాగుండేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ప్రమీలా గాంధీ, పంచాయతీ సర్పంచ్ పెద్దిరెడ్డి రమేష్, ఎన్పీడీఓ త్రివిక్రమరావు, తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చలమూరు వెంకటరావు, గెద్ద అన్నవరం, సిఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దీనికైతే 2.5 560 ఎకరాలు మనం ఆ కొండ వరకు ఇటు పాత్రకు వస్తుంది. రామభద్రపురం ఇప్పుడు మనం వచ్చేది ఇది సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం. ఇక్కడ గత కొంతకాలంగా గిరిజన యూనివర్సిటీ గత ప్రభుత్వం శంకుస్థాపన చేసినప్పటికీ ఇది సరిపోతుందో లేదో కొంచెం కొన్ని అంచనాలు ఉండేవి. కాబట్టి ఇక్కడ రైతులు 560 ఎకరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది గిరిజన ప్రాంతానికి కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ కడితే బాగుంటుంది అని చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీని కంటిన్యూ చేద్దామని చెప్పారు. ఎందుకంటే గత సైకో జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఈగోలు ఏం లేవు. మనం ఏదైనా చేస్తే వాటిని పాడు చేసేసి ఆ తర్వాత ఆయన చేయడం ఆయనకు అలవాటు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక మంచి పని అయితే దాన్ని మనం ఖచ్చితంగా కంటిన్యూ చెయ్యాలి అని సచివాలయాలు వాళ్ళు తీసుకొచ్చారు. కంటిన్యూ చేస్తున్నాం. మనం ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఏదైనా ప్రజలకు పనికొచ్చే పనిని కంటిన్యూ చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. కాబట్టి ఇక్కడ గిరిజన నియోజకవర్గం కాబట్టి ఇక్కడ రైతులు కూడా ఎంతో త్యాగం చేసి 560 ఎకరాలు ఇచ్చారు. ఇక్కడ భూమి కూడా చాలా బాగుంది. ఇక్కడ నేషనల్ హైవేకి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంది, దగ్గరలో ఉంది. కాబట్టి ఇక్కడ కడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం వచ్చింది. కాబట్టి ఒకసారి ఇక్కడ చూడడానికి వచ్చాం, చూస్తున్నాం. ఆయనకు నివేదిక కూడా ఇస్తాం. త్వరలో నిధులు కూడా మంజూరు అవుతాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలాగా ఏవో శిలాపలకాలేసి వెళ్ళిపోయే బాపత కాదు. మేము వాళ్ళు శిలాపలకాలేసి వెళ్ళిపోవడమే కానీ కనీసం ఇక్కడ ఏమవుతుంది, కడుతున్నామా లేదా అనే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన ఖర్చులకు ఆయన ఖర్చు పెట్టుకోవడమే కానీ ఒక యూనివర్సిటీ కట్టాలి, లేదా ఒక రోడ్డు వేయాలి, ఒక కాలేజీ కట్టాలి, ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ఎప్పుడు వాళ్ళకి తలంపులు లేవు. ఎగ్ పఫ్లకే 3.5 కోట్లు తినేసిన వాళ్ళు ఇంకేం చెప్తాం. నిజంగా వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి కొంత సొమ్ము కానీ ఇక్కడ ఖర్చు పెట్టుంటే గిరిజన యూనివర్సిటీ ఎప్పుడూ తయారైపోయి ఉండేది. ఈ మధ్యకాలంలో మీరు సోషల్ మీడియాలో చూస్తున్నాం. నాకు ఎన్ని ఆశ్చర్యం అంటే ఎవరైనా ఎగ్ పఫ్లకి 3.5 కోట్లు పెడతారా అనిపించింది. అంటే వాళ్ళ ఇంట్లో 24 గంటలు ఉండే ఎలక్ట్రీషియన్